హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. రెస్టారెంట్‌కి ఎప్పుడు వెళ్ళినా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇస్తారు. వెజిటేరియన్స్ అయితే ఎక్కువగా పన్నీరు లేదంటే మష్రూమ్సే కదా ఆర్డర్ ఇస్తారు. అలా మనం రెస్టారెంట్‌లో తీసుకున్న మష్రూమ్స్ మసాలా గ్రేవీ కర్రీకి ఇది ఏమాత్రం తీసిపోదు. సేమ్ అదే టేస్ట్‌తో ఉంటుంది. అంతేకాదు మనం ఇంట్లో చేసుకోవడం వల్ల హైజీనిక్‌గా కూడా ఉంటుంది. ఈ మష్రూమ్స్ ఎక్కువగా డీమార్ట్‌లో దొరుకుతాయి. నేను ఒక ప్యాకెట్ చేస్తే మా పిల్లలకి సరిపోదని 2 ప్యాకెట్లు చేస్తున్నాను. మేము అన్నం కానీ, పుల్కాలు, చపాతీలు కానీ, జొన్న రొట్టెలు కానీ తక్కువ అమౌంట్‌లో తింటాము. కర్రీ మాత్రం ఎక్కువ అమౌంట్‌లో తింటాము. ఈ మష్రూమ్స్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే చాలా దట్టిగా ఉంటాయి. దాని మీద పేరుకున్న మట్టి పోవాలంటే వీడియోలో చూపించిన విధంగా బాగా రబ్ చేసి రుద్దితే సరిపోతుంది. తర్వాత వాటర్ తో 2-3 సార్లు వాష్ చేయండి. అంతేకాని దానిపైన ఉండే లేయర్ ని తొలగించాల్సిన అవసరం లేదు. ఇలా కట్ చేసిన మష్రూమ్ కి ఆయిల్, పసుపు, ఉప్పు వేసి కాసేపు పొయ్యి మీద జస్ట్ 1 మినిటే వేయించండి. ఈ మష్రూమ్స్ హెల్త్ కి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే మన ఒంటికి క్యాన్సర్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ మష్రూమ్స్ లో మెయిన్ ఈ గ్రేవీనే. ఇందులోకి జీడిపప్పులు, టమోటాని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మా చిన్నప్పుడు మాది పల్లెటూరే కాబట్టి ఎప్పుడైనా వానలు పడేటప్పుడు మా తాత వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు తెచ్చి ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళు. అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మష్రూమ్స్ కూడా ఈ గ్రేవీ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పట్లో ఫుడ్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. చికెనో మటనో చేసుకోవాలంటే పండగ రావాలి లేదా చుట్టాలు రావాలి. కానీ ఇప్పుడు సండే చికెన్ తింటేనే అది మనకు సండేలా ఉంటుంది. మేమైతే వెన్స్డే కూడా చికెన్ చేసుకుంటాము. ఈ మష్రూమ్స్ కర్రీ కూడా సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంటుంది. ఇందులో ఉన్న గ్రేవీ టేస్టీగా రావాలంటే మసాలాల్ని సిమ్ములోనే బాగా వేయించుకోవాలి. ఇందులో వేసిన పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అంతేకాదు అందులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేంత వరకు సిమ్ములోనే వేయించుకోవాలి. ఈ మధ్య నా వీడియోలు చూసి మా రిలేటివ్స్ ఫోన్ చేసి ఒక పక్క టీచర్గా వర్క్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ వీడియోలు ఎలా తీస్తున్నావని. నేనైతే వీడియోల కోసం కొత్తగా ఏం చేయట్లేదు. నేను చేసే వాటిని వీడియోలుగా తీస్తున్నాను. కాకపోతే వీడియోల కోసం ఎడిటింగ్ కొంచెం ఎక్కువగానే నేర్చుకున్నాను. ఈ మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది అని అనిపిస్తే ఆ టైంలో మష్రూమ్స్ వేయాలి. మష్రూమ్స్కి కూడా మసాలా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నేను హౌస్ వైఫ్గా ఉండేటప్పుడు వంటలు చేసేదాన్ని కానీ నాకు మాట్లాడడం కానీ పక్కన వాళ్ళతో బిహేవ్ చేయడం కానీ అస్సలు తెలిసేదే కాదు. నేను ఎప్పుడైతే ఒక వర్క్ పర్పస్ మీద బయటకు వచ్చానో అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఈ వీడియోస్కి వాయిస్ ఇవ్వడానికి మొదట్లో భయపడ్డాను. మెల్లమెల్లగా అదే అలవాటయింది. ఏవైనా మిస్టేక్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియచేయండి. నేనేం ఫీల్ అవ్వను, కరెక్ట్ చేసుకుంటాను. నాకు వంట చేయడం అంటే మామూలుగానే చాలా ఇష్టము. అలాగే వీడియోలు తీయడం అన్నా కూడా ఇష్టమే. అందుకే ఈ పని నేను ఇష్టంగా చేస్తున్నాను కానీ నేనైతే కష్టంగా అనుకోవట్లేదు. ఇంతకు ముందు స్కూల్ నుంచి ఇంటికి రాగానే సెల్ చూస్తూ టైం వేస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా వీడియోస్ చేస్తూ టైం సేవ్ చేసుకుంటున్నాను. ఇందులోకి చివర్లో పాల మీద మీగడని కంపల్సరీ వేయండి. టేస్ట్ అద్దరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.